సిటీ కేబుల్ 90s అండ్ ఎర్లీ 2K కిడ్స్‌కి చాలా పరిచయమైన నేమ్ ఇది. ఇప్పుడంటే ఎయిర్‌టెల్, టాటా అని డిష్‌లు వచ్చేసినాయి కానీ, ఒకప్పుడు టీవీలో అన్ని ఛానల్స్ చూడాలంటే కేబుల్ కనెక్షన్ ఉండాల్సిందే. సిటీ కేబుల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ఛానల్ లోగో అండ్ అడ్వర్టైజ్మెంట్. కృష్ణుడు మట్టి తినేస్తే యశోద వచ్చి చెవి పట్టుకోగానే నోరు తెరిస్తే మొత్తం ఛానల్స్ అన్నీ కనిపించడం భలేగా ఉండేది. ఈ కేబుల్ కనెక్షన్ లేకపోతే దూరదర్శన్ ఛానల్ ఒక్కటే దిక్కు. ఇప్పుడు సాంగ్స్ చూడాలన్నా, వినాలన్నా మంచిగా యూట్యూబ్లో ప్లే చేస్తున్నాం కానీ అప్పట్లో సాంగ్స్ చూడాలంటే ఈ సిటీ కేబుల్ వల్ల లోకల్ మ్యూజిక్ ఛానల్లోనే చూసేవాళ్ళం. ఈ ఛానల్లో ఉన్న ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే పుట్టినరోజుకి యాడ్స్ ఇచ్చుకోవచ్చు. మనం ఒక పక్కన మూవీయో సాంగ్స్ చూస్తూ ఉంటే పక్కన ఊళ్ళో ఎవరో ఒకరివి బర్త్డే విషెస్ ప్లే అవుతూ ఉండేవి. ఇంకొకటి ఏంటంటే ఈ కేబుల్ ఛానల్లో ఒక్కోసారి కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు కూడా వేసేవాడు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని మూవీస్ ప్లే చేస్తూ ఉండేవాడు. 3 గంటల సినిమా యాడ్స్తో అయ్యేసరికి 5-6 గంటలు పట్టేది. సండేస్ అయితే హౌసీ గేమ్ పెట్టేవాడు. ఆ గేమ్ కోసం మా ఊళ్ళో అయితే టీవీ ముందు అతుక్కుపోయేవాళ్ళు. ఈ సిటీ కేబుల్ ఒక్కో ఊళ్ళో ఒక్కో నేమ్తో పిలిచేవారు. ఇలా మనందరి లైఫ్స్లో సిటీ కేబుల్ ఒక పార్ట్ అయింది అప్పట్లో. ఆ సిటీ కేబుల్ లోగో చూడగానే ఒక నాస్టాల్జియా ఫీలింగ్ ఉంటుంది ఇప్పటికీ. మీ ఏరియాలో కూడా సిటీ కేబుల్ ఉండుంటే కామెంట్స్లో చెప్పండి. ఉంటా అండి. ఇట్లు మీ రేలంగి మోహయ్య.